ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, మమ్మల్ని మా మీద నమ్మకంతో మాకు ఈ ప్రొడక్షన్ హౌస్ సూ ఫ్రమ్ సో మాకు ఫస్ట్ సుప్రీత్ గారితో మాట్లాడటం జరిగింది. ఒక స్టేజ్లో ఇది రీమేక్ అనే ఆలోచనలో కూడా ఉన్నింది, తెలుగు నుంచి చాలా వచ్చినాయి అని. నేను ఒకటే చెప్పిన సుప్రీత్ గారికి, సార్ ఇది ఈ ఒరిజినాలిటీ, ఈ ఇన్నోసెంట్ కంటెంట్ ఏదైతే ఉందో ఆర్టిస్ట్, ఇది యాజ్ టీజ్గా తెలుగులో వస్తే చాలా బాగుంటుంది సార్. ఇలాంటిది అంటే ఏదో అంటే మళ్ళీ తెలుగుకి వచ్చేటప్పటికి ఆ ఫ్లేవర్ మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్ అయినా ఆ సినిమాకున్న ఆ ఫ్లేవర్ మిస్ అయిపోద్ది ఎంటర్టైన్మెంట్. ఖచ్చితంగా ఇది తెలుగులో యాజ్ టీజ్గా వస్తేనే బాగుంటుంది. నిజంగా తెలుగులో ఇలాంటి సినిమా అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఆర్టిస్ట్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారండి. ఖచ్చితంగా రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు. మార్క్ మై వర్డ్స్, దిస్ సినిమా ఈజ్ గోయింగ్ టు డూ వెరీ బిగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సార్ ఈ రాజ్బీ శెట్టి గారు సార్, పొద్దున కూడా మీ ఒక ఇంటర్వ్యూ చూశాను. అంటే మీరు ఈ సినిమా గురించి మీరు ఎంత ముందుగా ఈ సక్సెస్ని మీరు ముందుగానే దాన్ని కన్సీవ్ చేశారనేది నా ఫీలింగ్ అండి. ఎవ్రీబడి హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్ సార్. తర్వాత ఈ సినిమా మేము చూసినప్పుడు మలయాళంలో ఈ జిఎస్ఎం మాల్లో చూశాను, ఇక్కడ పీవీఆర్. కన్నడ చూసినప్పుడు నాకు బేసిక్గా కన్నడం రాదు, బట్ సబ్ టైటిల్స్ని మేనేజ్ చేసుకొని ముందుకెళ్ళిపోదామని వెళ్ళినప్పుడు స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు కొంచెం సబ్ టైటిల్స్ అవసరం వచ్చింది. కానీ ఆ తర్వాత నుంచి భాష రాకపోయినా సబ్ టైటిల్స్ అవసరం అంత మించి లేదండి. ఎందుకంటే ఆ ఫ్లోలో సినిమా అసలు ఎవ్రీ క్యారెక్టర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అద్దిరిపోతుంది. ప్రతి ఒక్కరూ ఒక థియేటర్లో ఒక 200 మంది చూడొచ్చు, 1000 మంది చూడొచ్చు ఒక్కొక్క స్క్రీన్లో. అసలు ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ లాఫ్ రైట్ కానీ, అసలు పక్కన ఎవరున్నారు, ముందు ఎవరున్నారు కూడా ఎవరు గమనించమండి. అంతగా ఇన్వాల్వ్ అయిపోతాం, అంతగా ఎంజాయ్ చేస్తాం. ఇది ప్రతి ఒక్కరూ ఇదే ఫీల్ అవుతారని నేను నమ్ముతున్నాను. తప్పకుండా మా నవీన్ గారు, రవి గారు ఈ సినిమా తీసుకుంటున్నామని చెప్పినప్పుడు, అన్న అసలు నువ్వు నాకు రాజ్బీ శెట్టి అంటే చాలా బాగా ఇష్టం అని చెప్పి నవీన్ గారు కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ముఖ్యంగా నేను ఈ సినిమాలో అసలు అంటే ఇప్పుడు మీరు ట్రైలర్ ఏమైతే చూసారో, ట్రైలర్కి ఇంకా చాలా ఆర్టిస్టులు ఇంకా దీంట్లో చూపెట్టలేదు, బట్ దట్ యూ విల్ సీ ఆన్ ద స్క్రీన్. అసలు ఎక్స్ట్రాడినరీ సార్. ఒకప్పుడు ఉండేది ఈవి సత్యనారాయణ గారి సినిమాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేది. అది ఆయన తర్వాత చాలా రోజులు మిస్ అయ్యాము, బట్ ఈ సినిమా భర్తీ చేస్తుందని నమ్ముతున్నాను. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు కూడా సార్ ఖచ్చితంగా మంచి కంటెంట్ సినిమాని ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు సార్. ఇక మీదట కూడా మీరు తెలుగులో కూడా ఎప్పుడు సినిమాలు రిలీజ్ చేయాలి. తప్పకుండా వీ నీడ్ గుడ్ కంటెంట్. అండ్ థియేటర్స్కి కూడా జనం రావాలంటే ఇలాంటి సినిమాలు అయితే ఖచ్చితంగా వస్తారని నమ్ముతున్నాను. ఖచ్చితంగా థియేటర్స్ ఆల్ విల్ బీ వెరీ హ్యాపీ, ఆల్ ఆడియన్స్ ఆల్సో విల్ ఎంజాయ్ టు ద కోర్ అండి. తప్పకుండా ఈ అవకాశం మా మైత్రిని నమ్మి మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా మా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది అనుకుంటున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో వీ విల్ సీ అవర్ హార్డ్ వర్క్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Seshi Garu. Thank you so much. And now I request Maitri movie makers, Adineth.